ఫీలింగ్ ఫైన్ డజంట్ మీన్ బీపీ ఈస్ ఫైన్. అంటే నాకు బాగా అనిపిస్తుంది సార్, అంటే నా బీపీ నార్మల్, నేను బీపీ టాబ్లెట్లు ఆపేసాను. ఇది సాధారణంగా చాలా మందిలో వింటాం. అందరికీ తెలియని విషయం ఏంటంటే బీపీ అన్నది వన్ ఆఫ్ ద మేజర్ సైలెంట్ కిల్లర్. షుగర్ కంటే కూడా బీపీఏ డేంజర్ అండి. ఎందుకంటే బీపీ అన్నది దీర్ఘకాలికంగా గుండె, మెదడు, కిడ్నీలు అండ్ ఐస్ వీటికి సప్లై చేసే రక్తనాళాలని మందంగా చేసేస్తుంది. చాలామంది నాకు బాగా అనిపిస్తుంది సార్, లేదా నాకు మెడల నొప్పి ఏం రావట్లేదు సార్, నేను బీపీ గోళీలు ఆపేశాను, లేదా నేనే తగ్గించుకున్నాను అని చెప్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్. ఇలా కొన్ని సంవత్సరాలు అయితే ఆ రక్తనాళాలు అన్నవి థిక్గా అయిపోయి తర్వాత బీపీ కంట్రోల్ ఎప్పటికీ రాదు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ స్ట్రోక్, హార్ట్ అటాక్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్. కాబట్టి బీపీ మందులు వాడే ముందు డాక్టర్ని కలిసి డాక్టర్ గారు చెప్పినట్టు రెగ్యులర్గా ట్యాబ్లెట్ వాడాలి. మీకు బీపీ నార్మల్ వస్తే కొన్ని డేస్ తర్వాత ఆ ట్యాబ్లెట్ వల్ల బీపీ కంట్రోల్ ఉంది అని అర్థం. అంటే ట్యాబ్లెట్ మానేయాలని కాదు, కానీ కొందరిలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ రెగ్యులర్గా బీపీ మెడికేషన్ వాడడం వల్ల స్లోగా డోస్ తగ్గించొచ్చి దాని తర్వాత చేంజెస్ చేయొచ్చు. అంతేగాని బీపీ మందులు మీ స్వతహాగా ఆపేస్తే పక్షవాతం, హార్ట్ అటాక్, కిడ్నీ జబ్బులకు చాలా దగ్గరగా అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి.